అందరికీ నమస్కారం. మే 20, 2026 నాటి పరిణామాలను ఒక్కసారి గమనిస్తే ఒకవైపు ఎక్కడికక్కడ తీవ్రమైన ఉద్రిక్తతలు, మరోవైపు ఊహించని టెక్నాలజీ ఆవిష్కరణలు. ఈ గ్లోబల్ ఈవెంట్స్ అన్నీ మన ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేయబోతున్నాయో తెలుసుకోవడానికి ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనమీరోజు ముఖ్యంగా 5 విషయాలు కవర్ చేయబోతున్నాం. అవేంటంటే ప్రపంచ స్థాయిలో ఉన్న టెన్షన్స్, మన దేశంలోని జాతీయ అప్డేట్స్, బిజినెస్ మరియు ఏఐలో వస్తున్న మార్పులు, టెక్ అండ్ స్పేస్ డెవలప్మెంట్స్, ఆఖరిగా స్పోర్ట్స్ ఇంకా ఎడ్యుకేషన్లో సాధించిన విజయాలు. మ్యాక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్ వరకు ఈ ఒక్కరోజు జరిగిన సంఘటనలు ప్రపంచ ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయో చూద్దాం. సరే, ముందుగా మొదటి సెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్రిక్తతలు, అలాగే వాటివల్ల పడుతున్న ఆర్థిక ప్రభావాలేంటో చూద్దాం. గ్లోబల్ పాలిటిక్స్ ఇప్పుడు చాలా స్పీడ్గా మారుతున్నాయి కదా. ఒకవైపు బీజింగ్లో జీ జిన్పింగ్, పుతిన్ మధ్య చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. ఇంకోవైపు చూస్తే గల్ఫ్ దౌత్యాన్ని పాయింట్ చేస్తూ ఇరాన్పై దాడులు మళ్లీ మొదలుపెడతామని డొనాల్డ్ ట్రంప్ గట్టిగా హెచ్చరిస్తున్నారు. మరోపక్క అమెరికా కూడా రష్యా ఆయిల్ ఆంక్షల మినహాయింపును ఇంకో 30 రోజులు పొడిగించింది. ఇవి మాత్రమే కాదు, శాండియేగో మసీదు దగ్గర జరిగిన కాల్పుల ఘటనను ఎఫ్బీఐ ఇప్పుడు హేట్ క్రైమ్ యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఈ పరిణామాలన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతటి కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉందో చెప్తున్నాయి. ఇక్కడ ఈ 42 అనే నంబర్ని కాస్త గమనించండి. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ రిపోర్ట్ ప్రకారం ఇరాన్లో అమెరికా కోల్పోయిన విమానాల సంఖ్య ఇది. ఇందులో ఫైటర్ జెట్లు, అలాగే రీపర్ డ్రోన్లు కూడా ఉన్నాయి. జస్ట్ ఊహించండి, ఈ జియోపాలిటికల్ టెన్షన్స్ వల్ల ఎంత భారీ స్థాయిలో నష్టం జరుగుతోందో కదా. ఇక వరల్డ్ హెల్త్ సెక్టార్కొస్తే ఇక్కడ 131 అని ఇంకో నంబర్ కనిపిస్తోంది. ఇది కాంగోలో ఎబోలా వ్యాధి తీవ్రతను చూపిస్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకా ఇంపీరియల్ కాలేజ్ అనాలిసిస్ ప్రకారం ఎబోలా కేసుల సంఖ్యను యాక్చువల్గా ఉన్నదానికంటే తక్కువగా అంచనా వేశారట. ఇప్పుడు మరణాల సంఖ్య 131 దాటేసిందని చెప్తున్నారు. ఇది నిజంగా అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్న విషయం. మరి ఈ గ్లోబల్ టెన్షన్స్ అన్నీ ఎకానమీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయో ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతోంది. ఐక్యరాజ్య సమితి 2026 వరల్డ్ జీడీపీ గ్రోత్ అంచనాన్ని 3% నుంచి 2.5%కి తగ్గించేసింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో ఉన్న సంక్షోభమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికా 2%, EU 1.1% ఉంటే బ్రిటన్ అయితే కేవలం 0.7%కే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. పశ్చిమాసియా కూడా 1.4%కి పడిపోయింది. ఈ రీజనల్ స్లోడౌన్ అనేది రాబోయే రోజుల్లో అతిపెద్ద సవాలుగా మారబోతోంది. అయితే ఇక్కడ మనకొచ్చే పెద్ద డౌట్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇంత ఎకనామిక్ స్లోడౌన్ నడుస్తుంటే మన ఇండియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గ్లోబల్గా జరుగుతున్న ఈ మార్పుల ఇంపాక్ట్ మన దేశం మీద ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. రెండో సెక్షన్ మన జాతీయ మరియు రాష్ట్రస్థాయి అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మన దేశంలో వాతావరణం ఎలా మండిపోతుందో చూస్తూనే ఉన్నాం కదా. పంజాబ్, హర్యానాలో అయితే టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోయి ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చారు. ఈ హీట్ వేవ్స్ వల్ల మన దేశంలో కరెంట్ డిమాండ్ రికార్డ్ స్థాయిలో ఏకంగా 260.45 గిగావాట్ల పీక్ స్టేజ్కి చేరిపోయింది. ఈ బార్ చార్ట్ గమనిస్తే ఒక ఢిల్లీలోనే డిమాండ్ దాదాపు 7.77 గిగావాట్స్ ఉంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు మన పవర్ సెక్టార్ని ఎలా పరీక్షిస్తున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే కేంద్ర హోం మినిస్ట్రీ శాఖ ఈ CAA ప్రాసెస్ని మరింత కఠినతరం చేసింది. కొత్త రూల్స్ ప్రకారం ఏం చేయాలంటే, అప్లై చేసుకునేవాళ్లు తమ పాస్పోర్ట్ స్టేటస్ని కంపల్సరీగా రివీల్ చేయాలి. అలాగే ఫారెన్ సిటిజన్షిప్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా సరెండర్ చేసేయాలి. ఇవి ఇలా ఉంటే అటు సుప్రీంకోర్టులో రిలయన్స్ కేజీ బేసిన్ వివాదం, అలాగే 2020 ఢిల్లీ అల్లర్ల బెయిల్ పిటిషన్లపైన చాలా ఇంపార్టెంట్ హియరింగ్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇక ఎకానమీని బ్యాలెన్స్ చేయడానికి ఆర్బీఐ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గ్లోబల్గా ఉన్న వార్ టెన్షన్స్ ఎఫెక్ట్ మనమీద పడకుండా దాన్ని తట్టుకునేందుకు రికార్డ్ స్థాయిలో ఏకంగా 3 ట్రిలియన్ రూపాయల మిగులు నిధులను ప్రభుత్వానికి ఇవ్వబోతోంది. ఇదొక రకంగా రిలీఫ్ ఇచ్చే విషయమే అయినా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం కామన్ మ్యాన్కి కొంచెం కష్టమే. అలాగే ఎడ్యుకేషన్ సైడ్ చూస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ తన దర్యాప్తును స్పీడప్ చేసి ఎన్టీఏ అఫీషియల్స్ని కూడా ప్రశ్నిస్తోంది. ఇప్పుడు మూడో సెక్షన్లోకి వెళ్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు మరియు బిజినెస్ వరల్డ్లో వస్తున్న భారీ మార్పుల గురించి తెలుసుకుందాం. ఈ స్లైడ్లో భవిష్యత్తు కోసం మనం పెడుతున్న పెట్టుబడుల కంపారిజన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇండియా ఏఐ మిషన్ కోసం ఏకంగా $200 బిలియన్ పైగా ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ వచ్చాయి. ఇది మామూలు విషయం కాదు.
రైట్ సైడ్ చూస్తే మన దేశంలోనే స్వంతంగా చిప్ డిజైన్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ని స్టార్ట్ చేశారు. దీనికోసం $11 బిలియన్ స్ట్రాటజీని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ నంబర్స్ వెనుకున్న అసలు స్టోరీ ఏంటంటే, మనం మన సొంత టెక్ ఈకోసిస్టమ్ని బలంగా బిల్డ్ చేసుకుంటున్నాం. ప్రస్తుతం మన దగ్గర 38,000 జీపీయూలు ఉండగా కొత్తగా ఇంకో 20,000 జీపీయూలను జోడిస్తున్నారు. దీనికి తోడు గుజరాత్లో 2 కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులకు సెంట్రల్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో మన ఇండియాకి చెందిన మొట్టమొదటి కమర్షియల్ గ్యాన్ బేస్డ్ మినీ మరియు మైక్రో ఎల్ఈడీ ఫెసిలిటీ కూడా ఉండటం నిజంగా గర్వించదగ్గ విషయం. అయితే టెక్నాలజీ అనేది ఒక కాయిన్ లాంటిది. దానికి ఎప్పుడూ 2 వైపులా ఉంటాయి కదా. ఈ డోనట్ చార్ట్ చూస్తే మీకు అదే అర్థమవుతోంది. ఒక పక్క మన గవర్నమెంట్ గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ కోసం 24/7 ఏఐ అసిస్టెంట్ ఉన్న భారత్ టెక్స్ 2026 అనే కొత్త నెట్వర్కింగ్ యాప్ను లాంచ్ చేసి ఏఐని భలే వాడుకుంటోంది. కానీ ఇంకో పక్క చూస్తే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఏమనౌన్స్ చేసిందంటే, ఏఐ మరియు ఆటోమేషన్ వల్ల 2030 నాటికి వరల్డ్ వైడ్గా వాళ్ల కార్పొరేట్ జాబ్స్లో 15% కోత విధిస్తారట. టెక్నాలజీ కొత్త అవకాశాలను ఎలా సృష్టిస్తోందో, ఉన్న జాబ్స్కి ఎలా రిస్క్ తెస్తోందో ఇది క్లియర్గా చూపిస్తోంది. ఇక ఎనర్జీ మరియు కమోడిటీ మార్కెట్ల విషయానికొస్తే, బ్రెంట్ క్రూడాయిల్ రేట్ కాస్త తగ్గి బ్యారెల్కు $111.39 దగ్గరుంది. కానీ అమెరికా గ్యాస్ రేట్లు మాత్రం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఏకంగా 43% పెరిగిపోయి గ్యాలన్కు $4.53కు చేరాయి. దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, దేశంలో గోల్డ్ ఇంపోర్ట్స్ని తగ్గించాలని ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు కళ్యాణ్, తనిష్క్ లాంటి మన టాప్ జ్యువెల్లర్స్ అన్నీ కూడా ఇప్పుడు బంగారం రీసైక్లింగ్ని చాలా ప్రయారిటీగా తీసుకుంటున్నాయి. సరే, ఇప్పుడు 4వ సెక్షన్కి వెళ్దాం. భూమి దాటి స్పేస్లో అలాగే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో జరుగుతున్న కొన్ని అద్భుతమైన డెవలప్మెంట్స్ చూద్దాం. ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, స్పేస్ రేస్లో ఈ దేశాలు ఎంత వేగంగా ముందుకెళ్తున్నాయో చూడండి. నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 సిబ్బంది సక్సెస్ఫుల్గా భూమికి తిరిగి రావడమనేది ఖచ్చితంగా ఒక హిస్టారిక్ మూమెంట్. ఎందుకంటే 2026లో మనుషులు మళ్లీ చంద్రుడి మీద అడుగుపెట్టడానికి ఇదొక పెద్ద బేస్ లాంటిది. అలాగే మన ఇస్రో కూడా ఏమాత్రం తగ్గకుండా గగన్యాన్ మిషన్లో చాలా కీలకమైన IADT-02 ఐఏడిటి ఎయిర్డ్రాప్ టెస్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. స్పేస్ మాత్రమే కాదు, కటింగ్ ఎడ్జ్ కంప్యూటింగ్లో కూడా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ని త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇది టెక్ ఫీల్డ్లో నిజంగా పెద్ద గేమ్ చేంజర్ అవ్వబోతోంది. అలాగే సముద్ర పరిశోధనల కోసం నేషనల్ రిపాజిటరీగా భవసాగర కేంద్రంని స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల మన మెరీన్ రీసెర్చ్ ఇంకో రేంజ్కి వెళ్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక మన లాస్ట్ అండ్ ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. స్పోర్ట్స్ ఇంకా ఎడ్యుకేషన్లో మన సంస్థలు, వ్యక్తులు సాధించిన అద్భుతమైన విజయాల గురించి మాట్లాడుకుందాం. మనం ఇందాక ఏఐ, సెమీకండక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం గదా. దానికి తగ్గట్టుగానే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా ఫాస్ట్గా అప్గ్రేడ్ అవుతోంది. ఎన్ఐటి, రూర్కెలా వాళ్లు సెమీకండక్టర్ టెక్నాలజీ అండ్ కంప్యూటింగ్లో కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఐఐటి మద్రాస్ అయితే ఏకంగా 100 ఏఐ మరియు డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ని షోకేస్ చేయడానికి రెడీ అయింది. ఎల్పియు గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్లో 78th ప్లేస్ కొట్టేసింది. అలాగే ఏబీబీఎస్ బెంగళూరు బెస్ట్ బీబీఏ కాలేజుల్లో నంబర్ 1 ర్యాంక్తో దూసుకెళ్తోంది. స్పోర్ట్స్లో మన ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కామన్వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్లో మన ఇండియన్ అథ్లీట్స్ ఎరగదీశారు. ఏకంగా 4 గోల్డ్ మెడల్స్ సాధించారు. ఫుట్బాల్లో చూసుకుంటే ఏఐఎఫ్ఎఫ్ ఎలైట్ యూత్ లీగ్ టైటిల్ని పంజాబ్ ఎఫ్సి మళ్లీ విజయవంతంగా నిలబెట్టుకుంది. థామస్ కప్ నుండి మన ఇండియా బయటికి వచ్చేసినా ఫ్రాన్స్ మాత్రం అక్కడొక హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ఇంకో పేరు రితికా శ్రీ. ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ అంపైర్గా ఆమె సాధించిన ఈ విజయం మనందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్. చివరగా ఇంటర్నేషనల్ లెవెల్లో మన వాళ్లు తెచ్చుకుంటున్న పురస్కారాలు చూస్తే చాలా ప్రౌడ్గా ఫీలవుతాం. మన ఇండియన్ జర్నలిస్టులకు ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్ దక్కింది. అలాగే ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ కోసం పర్వీన్ షేక్ గారికి విట్లీ అవార్డు వచ్చింది. మరోపక్క డెడికేటెడ్గా చేసిన సేవలకు గుర్తింపుగా టీచర్ సోమా మండల్ గారికి కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డు వరించింది. ఇలా మనవాళ్లు అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతూనే ఉన్నారు. సో ఇవన్నీ చూశాక మీకనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఫ్యూచర్ హిస్టరీ బుక్స్లో ఈ 2026 సంవత్సరం అనేది కంట్రీస్ మధ్య జరిగిన జియోపొలిటికల్ టెన్షన్స్ మరియు ఎకనామిక్ స్లోడౌన్స్కి గుర్తుగా మిగిలిపోతుందా? లేక మనమిప్పుడు మాట్లాడుకున్న ఈ అద్భుతమైన టెక్నాలజీ ఆవిష్కరణలు,
ఇన్స్పైర్ చేసే మనుషుల విజయాలకు ఒక ప్రతీకగా నిలిచిపోతుందా? ఇది ఖచ్చితంగా మనల్ని మనం అడగాల్సిన ప్రశ్నే. సరే, ఈ రోజుకింతే. ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.